మనిషికి సంపాదన కావాలి, అప్పులు చేయాలి, అప్పులు తీర్చాలి. సృష్టించింది దేవుడని అనుకుంటాం కదా, మన రాత రాసింది దేవుడని అనుకుంటాం కదా. మన రాత దేవుడు రాసిండొచ్చు, కానీ మన రాతని మనం రాసుకునే శక్తి కూడా మనకి ఇచ్చాడు దేవుడు. చాలామంది నా రాత ఇంతే అని అనుకుంటారు. ఎవరు రాత అంతే కాదు, నీకై నువ్వు చేసుకునేదే నీ రాతగా మారుతుంది అంతేగాని దేవుడు రాసిన రాత వల్ల ఏ రోజు నీకు చెడు జరగదు. దేవుడు ఏం రాసింటాడు, నువ్వు చేసే పనులన్నీ నువ్వే నిర్ణయించుకో అని దేవుడు రాసింటాడు అంతే, ఇంకేం రాసినాడు. ఆ ఒక్క లైనే. ఈ ఒక్క లైన్ని మనం చేసే మిస్టేక్స్ కావచ్చు, మనం చేసే మంచి పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, నెక్స్ట్ మనం జీవించి ఉన్న సమయాన్ని నిర్ణయిస్తుంది. ఎగ్జాంపుల్, కూర ఎక్కువ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఉన్న రోజులు తినాలి. లిమిట్గా చేసుకుంటే అంటే ఒక పూటకే చేసుకుంటే ఆ ఒక్క పూటే తినేసి ఖాళీ చేసేవచ్చు. అలాగే చిన్న ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు అప్పు అంటే నీకు వస్తుండేది 5,000 రూపాయలు జీతము. నువ్వు 1,00,000 రూపాయలు అప్పు చేస్తే ఏదో ఒకదానికి నీకు వచ్చే 5,000 జీతాన్ని 1,000 రూపాయలు ఖర్చులకు పెట్టుకొని 1,000 రూపాయలు నువ్వు దేనికో ఒక దానికి ఉపయోగించుకొని 500 ఇంకొక దానికి ఉపయోగించుకొని 2,500 అప్పు కడితే నీ వడ్డీనే తీరుతుంది, నీ అసలు తీరదు. నువ్వు చేసిన తప్పేమి 1,00,000 రూపాయలు అప్పు చేయడం. అదే 1,00,000 రూపాయలు అప్పు చేయకుండా ఉండి పడేదేదో కష్టం పడితే నీకు అప్పులు ఉండదు కదా. ఇదే విధంగా మనము ప్రతి విషయంలో మనం తీసుకునే నిర్ణయం బట్టే మనకు ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కానివ్వచ్చు, మీ నిర్ణయాన్ని మీరు ఆచితూచి ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించండి మీరు తీసుకునే నిర్ణయం ముందు. ఎప్పుడైతే మీ నిర్ణయాన్ని క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారో అప్పుడే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. చదువు బాగా చదువుకోవాలి.